మిత్రమా, నేను మీ ఆంజనేయులు. సో మనలో ప్రతి ఒక్కరు కూడా ధనవంతుగా ఎదగాలని చెప్పేసి ప్రతి ఒక్కరి కోరిక. సో రాబర్ట్ కియోసాకి ఏం చేశారంటే మనుషుల్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ బిజినెస్ మ్యాన్ అండ్ ఇన్వెస్టర్. సో మనం అసెట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం ఎప్పటికీ కోటీశ్వరులం కాలేము. సో రాబర్ట్ కియోసాకి ఏమంటారంటే పూర్ పీపుల్స్ బై ద లగ్జరీస్ ఫస్ట్ అండ్ రిచ్ పీపుల్స్ బై ద అసెట్స్ ఫస్ట్. సో అంటే మనం ఎప్పుడైతే అసెట్స్ పైన ఫోకస్ చేస్తామో అప్పుడు మనము రిచ్గా అంటే లైక్ ధనవంతుడిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. లైక్ ఇఫ్ యు ఆర్ బోర్న్ ఇట్స్ పూర్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యు ఆర్ డై పూర్, ఇట్స్ యువర్ మిస్టేక్ అని అంటారు బిల్ గేట్స్. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, బట్ మనం పేదవాడిగా మరణించడం మన తప్పు. సో కాబట్టి మీరు ధనవంతునిగా ఎదగాలి, సో ఈ మనం కోటీశ్వరుగా ఎదగాలి అని అనుకుంటే సో మనం చేయవలసిందల్లా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ప్రయత్నించండి. మంచి ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు ప్రపంచంలో లిమిటెడ్ సోర్స్ ఏదైనా ఉంది అంటే అది ల్యాండ్ అనేది చెప్పుకోవచ్చు. సో ల్యాండ్ పైన మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి అప్రిషియేషన్ ఉంటుంది తప్ప డిప్రిషియేషన్ అనేది ఉండదు. సో అదేవిధంగా ఒక మంచి ఏరియాలో ఒక మంచి ప్లాట్ ఇప్పించే బాధ్యత నాది. సో పైన కనపడుతున్న నెంబర్కి డిఎన్ చేయండి. అండ్ ఈరోజు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో మిత్రమా, మనకు ఈ ప్రపంచాన్ని శాసించేది ఓన్లీ కేవలం రెండు. ఒకటి టైం అండ్ మనీ. ఈ రెండు మీ దగ్గర ఉంటే మీ దగ్గరికి ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి. బట్ ఈ రెండు లేకపోతే నిజ జీవితంలో మనిషిగా చూసే అవకాశం కూడా లేదు. సో కాబట్టి మంచి ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో ఒక మంచి ఏరియాలో ఒక మంచి ప్లాట్ ఇప్పించే బాధ్యత నాది. సో పైన కనపడుతున్న నెంబర్కి డిఎం చేయండి. 100% నేను మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.